హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నాకు ఎండలకు అన్నం తినబుద్ధి కావట్లేదండి అసలు. అందుకని కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం, అదైతే కొంచెం బాగుంటుంది అనేసి టమాటా వేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకోవాలా అనుకున్నాను. అందుకే బాండీ పెట్టేసినాను. బాండీలో ఆయిల్ వేసుకొని మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. వేగిన తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను. ఈ ఎండలకు చాలా ఇదిగా ఉందండి అసలు. పప్పు చారు తప్పించి రెండో కూర తినబుద్ధి కావట్లేదు. ఈరోజు బంగాళదుంప చేసినా కానీ తినబుద్ధి కాక అటు ఫ్రైడ్ రైస్ చేసుకుందామని చేసుకున్నాం. పల్లీలు అన్నీ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలా, కరివేపాకు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంత కష్టపడి చేస్తున్నాను నేను. చూడు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినానండి. అది కొంచెం బాగా వేగాల. వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలన్నమాట. టమాటాలు వేసుకొని అవి వేపుకోవాలి, సన్న మంట మీద వేపుకోవాలి. గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు, కాకపోతే నేను ఈ ఎండలకి ఎందుకు లేని ఏం వేయట్లేదండి, దానిలో వరకే వేసుకుంటున్నాను. ఇంకా ఉప్పు, పసుపు. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసేసినాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. కారం అయితే వేయలేదు. పసుపు, ఉప్పు ఈ రెండే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. చూడండి, ఇట్లా వేగిన తర్వాత అప్పుడు అన్నం వేసుకోవాలన్నమాట మనము. నా వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.